రామగుండం మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. కళాశాలలో కొందరు సీనియర్ విద్యార్థులు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న జూనియర్ విద్యార్థులకు గుండు కొట్టించారు. అనంతరం బలవంతంగా వారి మీసాలను కూడా తొలగించారు. వదిలేయండన్నా అంటూ ప్రాధేయపడినా సీనియర్లు వినలేదని బాధిత విద్యార్థులు వాపోయారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ర్యాగింగ్ కు పాల్పడిన 4 విద్యార్థులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులు వైస్ ప్రిన్సిపాల్ చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. ర్యాగింగ్ కు పాల్పడిన సీనియర్లపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, పెద్దపల్లి జిల్లా రామగుండం మెడికల్ కళాశాల ర్యాగింగ్ కలగడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. అయితే జూనియర్ మెడికల్ స్టూడెంట్లు, సీనియర్ మెడికల్ స్టూడెంట్లు ఇటు దాదాపు తల వెంట్రుకలు తీసివేసి మీసాలను ఇష్టానుసారంగా కట్ చేసిన ఘటనతో ఇటు మెడికల్ కళాశాలలో కలకలం సృష్టించిందని చెప్పొచ్చు. ఇటు జూనియర్ వైద్య విద్యార్థులు కూడా ఆందోళన చేపట్టారు. అయితే ఈ విషయంపై విద్యార్థికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఇటు కళాశాల ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేయడంతో ఇటు బాయ్స్ హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు కూడా గుర్తించారు. అయితే ఈ వెంటనే సీనియర్ స్టూడెంట్స్ సంబంధించిన ర్యాగింగ్ కు సంబంధించిన పై మాత్రం పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్టు కూడా ఇటు కళాశాల ఇటు ప్రిన్సిపాల్ తెలియజేశారు. అయితే దీనికి సంబంధించిన పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడంతో ఇటు సంఘటన స్థలానికి చేరుకున్న ఇటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఇటు జూనియర్ విద్యార్థులు ఇటు సీనియర్ విద్యార్థులు కూడా ర్యాగింగ్ కు గత కొన్ని రోజులుగా పాల్పడుతున్నట్టు కూడా గుర్తించారు. అయితే దీనికి సంబంధించిన 4 విద్యార్థులపై తగిన చర్యలు డిమాండ్ చేస్తూ కూడా ఇటు విద్యార్థులు ఆందోళన చేస్తారు. ఇటు జూనియర్ విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో ర్యాగింగ్ వ్యతిరేకిస్తూ కూడా ర్యాగింగ్ పాల్పడ్డ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటు వైస్ ప్రిన్సిపల్ చాంబర్ ముందు కూడా ఆందోళన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ర్యాగింగ్ నిరోధక కమిటీ ఆధ్వర్యంలో మాత్రం ఇటు పోలీసులు ఇటు మధ్య రహస్య మీటింగ్ కూడా జరుగుతున్నట్టు కూడా తెలుసు. అయితే పూర్తి స్థాయిలో ఏ విధంగా జరిగింది ర్యాగింగ్ అన్న దానిపై కూడా ఇటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్టు కూడా తెలుసు. దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో ఇటు స్థానిక అధికారులకు కూడా ఆదేశాలు జారీ దీనికి సంబంధించి ఎవరు కూడా ఇలాంటి ఘటనలు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. అయితే జరిగిన రామగుండం మెడికల్ కళాశాలలో జరిగిన ఇటు జూనియర్ మెడికల్ విద్యార్థికి పై జరిగిన ర్యాగింగ్ ఘటనపై మాత్రం స్థానిక ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ఇటు ర్యాగింగ్ నిరోధక కమిటీ ఆధ్వర్యంలో మాత్రం విచారణ చేపట్టి పూర్తి స్థాయిలో నిజం అని నిర్ధారితే మాత్రం పూర్తి స్థాయిలో వారిపై చర్యలు తీసుకుంటామని కూడా ప్రిన్సిపల్ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనిపై మాత్రం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారుతూ మాత్రం మెడికల్ విద్యార్థులు మాత్రం జూనియర్ విద్యార్థులు మాత్రం ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇటు తాము కష్టపడి చదువుకుందామని వైద్య వృత్తికి వచ్చిన నేపథ్యంలో ఇటు పూర్తి స్థాయిలో సీనియర్లు తమను వేధింపులకు గురి చేస్తున్నట్టు కూడా స్థానిక జూనియర్ డాక్టర్లు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వైశాలి దీనిపై మాత్రం పూర్తి స్థాయిలో ఈ విచారణ అనంతరం ఏ విధమైన చర్యలు తీసుకుంటారో మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం విద్యార్థుల ఆందోళన విరమించారా? అయితే పొద్దున్న నుంచి కూడా ఇటు విద్యార్థులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి ఘటనపై మాత్రం ఇటు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా జూనియర్ విద్యార్థులు మాత్రం ఆందోళన చేపట్టి వైద్య కళాశాల చాంబర్ ముందు మాత్రం ఆందోళన చేస్తున్నారు. అయితే ఇటు ఈ ఘటనపై ఎన్నిసార్లు కూడా పలుమార్లు కూడా జరుగుతున్నట్టు దృష్టికి వచ్చినప్పటికీ కూడా ఇటు ప్రిన్సిపల్ కావచ్చు ఇతర అధికారులు కూడా చర్యలు తీసుకోకపోవడంపై మాత్రం ఆందోళన చెందుతున్న పరిస్థితి. అయితే స్థానిక ఇటు ర్యాగింగ్ నామమాత్రం ర్యాగింగ్ కాకుండా మితిమీరిపోయిందని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులు కూడా నామమాత్రం ర్యాగింగ్ పాల్పడినప్పుడు కూడా ఎలాంటి జరగకపోవడంతో మాత్రం సీనియర్లు మితిమీరిన ర్యాగింగ్ ఇటు తల వెంట్రుకలు తీసివేస్తూ ఇటు మీసాలను తొలగిస్తూ కూడా ఇష్టానుసారంగా కూడా ర్యాగింగ్ పాల్పడంతో మాత్రం మెడికల్ జూనియర్ డాక్టర్ విద్యార్థులు మాత్రం ఆందోళన చెంది మాత్రం ఇటు అటు కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించడంతో ఇటు తల్లిదండ్రులు కూడా ఇటు కళాశాలకు వద్దకు చేరుకొని కూడా ఇటు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసి తమ విద్యార్థులను తన పిల్లలను ఎలాగైనా కాపాడాలని కూడా
ఈ ర్యాగింగ్ మొత్తం పూర్తి స్థాయిలో తొలగించే వరకు కూడా ఆందోళన చేపడతామని కూడా ఇటు విద్యార్థులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. సీనియర్లు కూడా ఎలాంటి జూనియర్లపై ఎలాంటి ర్యాగింగ్ పాల్పడ్డ కానీ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న నేపథ్యంలో మాత్రం ఇటు ఈ మెడికో విద్యార్థిపై జరిగిన ఘటనపై మాత్రం బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరిస్తూ సస్పెండ్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకు కూడా ఇటు ఆందోళన అనేది కొనసాగిస్తామని కూడా ఇటు వైద్య విద్యార్థులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వైశాలి. రైట్. థ్యాంక్ యూ గోపికృష్ణ.